Hi dear students, welcome back to NEET and channel. NEET UG 2025 ఏపీ అయితే నాట్ రిపోర్టెడ్ లిస్ట్ వచ్చింది. సో ఇప్పుడు మనం ప్రతి కాలేజీలో ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి అండ్ అక్కడికి అప్గ్రేడ్ అవుతుందా అండ్ కొత్త వర్క్ సీట్ ఎలా వస్తుంది అనేది వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ తెలంగాణ స్టూడెంట్ మెరిట్ లిస్ట్ మీద కూడా మాట్లాడదాం. సో వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ పెయిడ్ గైడెన్స్ కావాలంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో మీకు సీట్ వచ్చి కౌన్సిలింగ్ అయ్యే వరకు నా హెల్ప్ ఉంటుంది డైరెక్ట్గా. అండ్ అదేవిధంగా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ సంబంధించి మెరిట్ లిస్ట్ చెప్పాం కదా, ఒక 4 డిపార్ట్మెంట్ పిల్లల కోసం జీవోలో కొన్ని మార్పులు చేస్తారు. దాని తర్వాత ఆ జీవోలో మార్పులు చేసిన తర్వాత మాత్రమే అక్కడైతే మనకు మెరిట్ లిస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. మనం ఫస్ట్ చెప్పుకున్నట్లు 10th అయితే కావచ్చు దాదాపు. సో అప్పటి వరకు అయితే మీరు ఇంకా మెరిట్ లిస్ట్ అని మీరు ఎంత మనం అనుకున్నా కూడా రాదు. దాదాపు ఒక జీవో మనకైతే ఒకటి వెబ్సైట్లో వాళ్ళకి సంబంధించి ఒకటైతే ఖచ్చితంగా రావాలి. ఆ తర్వాత మాత్రమే వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీ వాళ్ళకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ వచ్చింది. టోటల్ 75 సీట్స్ అయితే మిగిలాయి. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఏపీ మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్లో ఆల్ ఇండియాలో సీట్ వచ్చిన వారు 399. సో మెరిట్ లిస్ట్లో ఉండి ఆల్ ఇండియాలో సీట్ వచ్చిన వారు 399. అండ్ ఇందులో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వారు చూస్తే 195 స్టూడెంట్స్ లోకల్లో సీటు వచ్చింది. సో లోకల్లో సీటు 195 స్టూడెంట్కి వచ్చింది. ఇంతమంది ఆల్రెడీ ఆల్ ఇండియాలో వస్తే అంటే ఒక 200 మంది అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు. చాలా గ్రేట్ వాళ్ళు. సో మిగతా వారు అక్కడ కాలేజీలు నచ్చక వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. 195 స్టూడెంట్స్కి లోకల్లో సీట్ వచ్చింది. ఇంకా వాళ్ళు నచ్చకనే పెట్టుకున్నారు కాబట్టి జాయిన్ అయ్యారు. దాదాపు జాయిన్ అయ్యారు. ఒక 75 మంది మాత్రం జాయిన్ కాలేదు. అంటే ఆల్ ఇండియాలో సీటే బెటర్ అనుకుని అటే ఉండిపోయారు. సో అంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. సో ఓవరాల్గా చూస్తే 399 స్టూడెంట్కి మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది. కానీ 399 స్టూడెంట్స్కి సీట్ వస్తే ఓవరాల్గా చూసుకున్నట్లయితే 195 స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ అప్లై చేసుకున్నారు. ఇంకా మిగతా 200 వెబ్ ఆప్షన్స్ పెట్టలే. అందులో 75 మందికి మాత్రం వాళ్ళు వెళ్ళిపోలేదు. అంటే ఆల్ ఇండియాకు వెళ్ళిపోయారు. మిగతా వారంతా ఇక్కడే ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 120 స్టూడెంట్స్ 2 చోట్ల సీట్ ఉన్నాయి, ఇక్కడ జాయిన్ అయిపోయారు అనుకోండి. ఆ విధంగా సింపుల్గా. అండ్ అదేవిధంగా ఇప్పుడు నాట్ రిపోర్టెడ్ 75 సీట్స్ మాత్రమే సెకండ్ రౌండ్. సో ఈసారి ఏంటంటే ఫస్ట్ రౌండ్లోనే కంప్లీట్గా అన్ని సీట్లను ఫిలప్ చేసేసారు. అందువల్ల కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా తగ్గడం అనేది ఉండదు. అండ్ ఇప్పుడు ఏఎంసీ, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ లాంటి కాలేజీల్లో చాలా సీట్లు అయితే మిగిలాయి. సో అంటే డైరెక్ట్ వాళ్ళకి అందులో ఫిలప్ కాదు. ఇప్పుడు ఎవరికైతే సీట్ వచ్చి ఉందో, ఎవరికైతే వాళ్ళ ప్రయారిటీ 2, 3లో ఉన్నారో డెఫినెట్గా వాళ్ళకి ఏఎంసీ, గుంటూరు మెడికల్ కాలేజ్, రంగరాయ వీటిలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీళ్ళు పైకి వెళ్తారు. సో ఎలా ఉంటుందంటే అంత చైన్ రియాక్షన్లా అనమాట. సో ఇందులో ఏపీ నాన్ లోకల్, ఏపీ లోకల్ రకరకాల కేటగిరీస్ ఉంటాయి. సో మీరు కౌన్సిలింగ్ గురించి మొత్తం తెలుసుకుందామంటే మీకు చాలా కష్టం. సో అది ఎంతో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం అర్థం కాదు. సో 1-2 మెసేజ్లోనూ 1-2 క్వశ్చన్స్లోనూ తెలియదు. సో మనం చూసినట్లయితే ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో వెళ్ళిపోతాడు ఒక క్యాండిడేట్. సో అతనిది ఇక్కడ వేకెంట్ అవుతుంది. సో కింద ఉన్నవారు ఇక్కడికి వస్తారు, వాళ్ళ ప్రియారిటీ మ్యాచ్ అయ్యి. లాస్ట్కు కట్ ఆఫ్ అయితే ఇంకా మీకు ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తుంది ఇప్పుడు ఇంతవరకు రాని వారికి. ఎందుకంటే ఈ పైన ఉన్న వాళ్ళంతా పైకి అప్గ్రేడ్ అవుతారు. వాళ్ళు ఆల్రెడీ అప్గ్రేడ్ పెట్టుకోవడం ఏముండదు. ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు వెబ్ ఆప్షన్స్, అదే రన్ అవుతుంది రిటైన్ పెట్టుకోకుంటే. సో ఆ విధంగా. సో ఇప్పుడు ఒక్కొక్క కాలేజీలో మరి ఎన్ని సీట్లు ఉన్నాయి అప్గ్రేడ్ కావడానికి అని చూస్తే రంగరాయ మెడికల్ కాలేజీలో 3 సీట్లు మిగిలాయి, రిపోర్ట్ చేయలేదు. ఈ 3 కూడా ఓపెన్కే ఉన్నాయి. ఓకే, ఓపెన్ సీట్స్ ఐదర్ ఏపీయూఆర్ ఆర్ లోకల్. ఏపీయూఆర్ అంటే ఏంటి, 2 రీజన్స్ అండ్ ఏపీఎన్ఎల్, ఈ ముగ్గురికి అవి అవైలబుల్ అన్నమాట. అండ్ లోకల్ అంటే ఓన్లీ ఆ రీజన్కి మాత్రమే అవైలబుల్. సో ఆ విధంగా ఇందులో మిగిలిపోయిన 3 సీట్లు కూడా ఓపెనే, ఐదర్ ఏపీయూఆర్ ఆర్ ఐదర్ లోకల్. సో రంగారాయలో 3 సీట్లు, అవి కూడా ఓపెన్ వాళ్ళకి అప్గ్రేడ్. అండ్ గుంటూరు మెడికల్ కాలేజ్లో 10 సీట్లు మిగిలాయి, అంటే వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. ఇందులో ఓపెనే, కంప్లీట్ 10 కూడా ఓపెనే. సో ఇందులో గుంటూరు మెడికల్ కాలేజ్లో ఉన్న కంప్లీట్ 10 సీట్స్ కూడా ఓపెన్. సో ఓపెన్ వాళ్ళకి అక్కడికి అప్గ్రేడ్ అవ్వడానికి చాలా మంచి ఛాన్స్. అండ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ చూస్తే 18 సీట్స్ ఇక్కడ రిపోర్ట్ చేయలేదు. ఇందులో 17 ఓపెన్ అండ్ ఒక్కటి మాత్రం కంప్లీట్గా ఒకటి ఎస్టీకి ఉంది. సో ఒకటి ఎస్టీకి ఉంది అండ్ 17 ఓపెన్లో ఉన్నాయి. సో ఓపెన్లో అప్గ్రేడ్ అయితే చాలా ఎక్కువగా అవుతుంది, ఓపెన్లో అప్గ్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈసారి వచ్చిన వారికి మళ్ళీ అందులో ఎంఆర్సీ క్రియేట్ కావడం, ఇలా చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. మనం ఒక్కసారిగా నాకు వచ్చేస్తుందా అంటే చెప్పడం అనేది చాలా ఎవరైనా కూడా డైరెక్ట్ చెప్పలేరు.
దాదాపు వస్తుంది లేదు అని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఓపెన్ సీట్ వచ్చిన అతనికి మళ్ళీ సెకండ్ రౌండ్‌లో కూడా ఎంఆర్‌సీ రన్ అయ్యి అతనికి ఒక 2, 3 సీట్లు వేరే కేటగిరీలో వాళ్ళకి ఎక్స్ట్రా యాడ్ కావచ్చు. సో ఇదొక చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అన్నమాట. అందుకే మీకు అర్థమయ్యేలా సింప్లిఫికేషన్ చేసి చెప్తున్నాను నేను. సో మొత్తం ఏఎంసీవీలో 18 ఉంటే 17 ఓపెన్, ఒకటి మాత్రం ఎస్టీ. అప్‌గ్రేడ్ కావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఏసీఎస్ఆర్ కాలేజ్‌లో 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఓపెనే. 2 కూడా ఓపెన్‌కే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కర్నూల్ మెడికల్ కాలేజ్‌లో టోటల్‌గా ఉన్న సీట్లు 7 మిగిలాయి. అందులో 4 ఓపెన్, 2 ఎస్టీ. సో కర్నూల్ మెడికల్ కాలేజ్ 2 ఎస్టీ అండ్ ఇది ఎస్వీలో ఉంది. అండ్ ఒకటి SC1. ఇందులో ఒకటి SC1 వచ్చిన స్టూడెంట్ జాయిన్ కాలేదు. బహుశా ఎయిమ్స్‌కి వెళ్ళాడు. సో SC1 ఒక సీట్ అయితే ఉంది మనకి ఎస్వీలో, అది కూడా గవర్నమెంట్లో. అండ్ ఎస్ఎంసివి సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో 3 ఉన్నాయి. ఒకటి ఈడబ్ల్యూఎస్కి ఉంది, ఒకటి ఓపెన్కి ఉంది అండ్ ఒకటి ఈడబ్ల్యూఎస్ అండ్ 2 ఓపెన్ ఉన్నాయి. చూద్దాం. ఒకటి ఈడబ్ల్యూఎస్ 2 ఓపెన్. ఈ 2 ఓపెన్లలో ఒకటి నాన్ లోకల్ సీట్. ఓకే, 2 ఓపెన్లలో ఒకటి నాన్ లోకల్ సీట్ అనమాట. సో ఆ విధంగా అయితే ఉంది. అండ్ జిఎంసి కడపలో 2 సీట్లు ఉన్నాయి. ఒకటి ఓపెన్, ఒకటి SC3. ఓకే, ఇది ఎస్వీకి సంబంధించి జిఎంసి కడపలో 2 సీట్లు ఉన్నాయి. అండ్ ఎన్ఆర్ఐఎం అంటే ఎన్ఆర్ఐ చినకాకానీలో ప్రైవేట్ కాలేజ్ 4 సీట్లు ఉన్నాయి. ఏయు 3 ఓపెన్, ఒకటి SC2. 3 ఓపెన్, ఒకటి SC2కి అయితే ఇందులో సీట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎన్ఆర్ఐ విశాఖ ఒకటి ఉంది, ఆ ఒక్కటి కూడా ఓపెన్కి మిగిలింది. అండ్ ఆ తర్వాత నారాయణ నెల్లూరు ఒకటి ఉంది, ఆ ఒకటి కూడా ఓపెన్కే ఉంది. కాలేజ్ అయితే ఒక సీట్ ఉంది, ఆ ఒకటి కూడా ఓపెన్లో ఉంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే కోనసీమలో 2 ఉన్నాయి. ఇది ఆంధ్ర యూనివర్సిటీ, 2 ఓపెనే ఉన్నాయి. అండ్ కాటూరి మెడికల్ కాలేజ్ చూస్తే ఇందులో కూడా 2 ఉన్నాయి. ఒకటి ఓపెన్, ఒకటి BCB. కాటూరి మెడికల్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ ఒకటి ఓపెన్కి ఉంది, ఒకటి BCBకి ఉంది. అండ్ విశ్వభారతిలో 5 మిగిలాయి. 5 మంది రిపోర్ట్ చేయలేదు. ఇందులో 2 ఓపెన్, ఒకటి BCB, ఒకటి SC3. ఓకే, ఒకటి BCB, ఒకటి SC3. టోటల్గా ఒకటి ఎస్టీకి ఉంది. టోటల్గా 5 సీట్స్ అయితే ఇందులో మిగిలాయి. అండ్ ఆ తర్వాత శ్రీ బాలాజీలో 4 సీట్లు మిగిలాయి. సో శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ SVU. సో ఇందులో 4 సీట్లు మిగిలాయి. ఇందులో ఒకటి ఓపెన్ ఉంది, ఒకటి BCD ఉంది, ఒకటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఒకటి BCB. ఓకే, టోటల్ 4. ఒకటి ఓపెన్, ఒకటి BCD, ఒకటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఒకటి BCB. ఈ విధంగా అయితే మిగిలాయి అక్కడ. అండ్ నెక్స్ట్ GMCR గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం ఒక్కటే మిగిలింది. అది BCC వాళ్ళకి మిగిలింది. ఓకే, BCC వాళ్ళకి ఒకటి పక్క ఇక్కడ వస్తుంది ఆంధ్ర యూనివర్సిటీలో. అండ్ మహారాజాలో 3 మిగిలాయి ఏయు. అండ్ ఇందులో BCDకి ఒకటి ఉంది, BCBకి ఒకటి ఉంది, SC3కి ఒకటి ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ మహారాజా. సో ఇంకొకటి ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే ఇది ముస్లిం మైనారిటీ. ఇందులో 2 రిపోర్ట్ చేయలేదు. ఓకేనా. అండ్ శాంతిరామ్లో ఒకటి రిపోర్ట్ చేయలేదు. ఇది BCE వాళ్ళకి ఉంది. ఒకటి రిపోర్ట్ చేయలేదు, ఇది BCE వాళ్ళకి ఉంది. అండ్ ఈ విధంగా అయితే సీట్లు అయితే అన్ని కాలేజ్లో మనం చెప్పుకున్నాం. సో హైయెస్ట్ ఉంది మాత్రం గుంటూరు మెడికల్ కాలేజ్లో 10 ఉన్నాయి. 10కి 10 ఓపెన్ ఉన్నాయి. అండ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో 18 ఉన్నాయి. 17 ఓపెన్, ఒకటి STకి ఉంది. సో ఇవి అప్గ్రేడ్ కావడం, వీళ్ళు అప్గ్రేడ్ కిందున్న వాళ్ళు ఆల్రెడీ సీట్ వచ్చి కిందున్న వాళ్ళు అప్గ్రేడ్ కావడం వల్ల ఆ తర్వాత కిందున్న వాళ్ళకి ఎక్కడో ప్రైవేట్లో సీట్ వస్తుంది. సో ఈ విధంగా అంటే అప్గ్రేడ్ కావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్న కాలేజెస్ అయితే మీరు చూస్తే గుంటూరు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇవి అయితే అప్గ్రేడ్ కావడానికి హయ్యెస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజ్లో. అండ్ సిద్ధార్థలో ఒక 3 అండ్ రంగారాయలో ఒక 3 ఉన్నాయి. అండ్ అదేవిధంగా గుంటూరు. ఓకే, ఈ విధంగా ఉన్నాయి. GMC నెల్లూరు ACSRలో 2 ఉన్నాయి, 2కు 2 ఓపెన్ SVU. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంది ఛాన్స్. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అలా ఉంటుందన్నమాట. ఒక్కసారి ఒక క్వశ్చన్లో మనం తెలుసుకోలేం. సో ఓపెన్గా నేను చెప్పాను కదా, ఆ క్యాస్ట్ వాళ్ళకి ఆ కాలేజీలో అన్ని సీట్లు అవైలబిలిటీ ఉంది. సో అదే కాలేజీలో నింపరు, కిందున్న వాళ్ళు అక్కడికి అప్గ్రేడ్ అవుతారు. అలా అవ్వగా కింద ఎక్కడో ఉన్న కాలేజీలో వస్తుంది మీకు ఇప్పుడు ఫ్రెష్గా వచ్చేవారికి. సో పెద్ద కట్ ఆఫ్స్ అయితే మారు, పెద్ద సీట్లు లేవు. ఒక్కొక్క కొత్త కాలేజీలు వస్తే మాత్రం పెరుగుతాయి, ఓపెన్లో మాత్రం తగ్గుతుంది. ఓవరాల్గా ఇంకా 2-3 రౌండ్స్ ఉన్నాయి కాబట్టి 3 రౌండ్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఈసారి ఫస్ట్ రౌండ్ నింపేశారు, సెకండ్ రౌండ్కి మ్యాక్సిమం అయిపోతాయి. థర్డ్ రౌండ్ అండ్ ఫోర్త్ రౌండ్ నాకు తెలిసి ఓపెన్లో ఒక 5 మార్కుల లోపు యావరేజ్గా తగ్గే ఛాన్స్ ఉంది. రిజర్వేషన్లో 1-2 మార్క్స్ అండ్ BCEలో ఎక్కువగా తగ్గే ఛాన్స్ ఉంది.
అండ్ ఎస్విలో SC1లో చాలా తగ్గుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఓపెన్ వాళ్ళకి మాత్రమే ఇంకా తగ్గడం అనేది ఎక్కువగా ఉంటుంది. మిగతా క్యాస్ట్లలో 1-2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ లోపే ఉంటుందనుకుంటున్నా. సో 2-3 మార్క్స్ లోపే ఉంటుందనిపిస్తుంది ఇప్పుడు మిగిలిన సీట్లను బట్టి చూస్తే.